హాయ్ హలో రాయలసీమ స్పెషల్ చెనిక్కాయల పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఒక కళాయి తీసుకొని 1.5 కప్పు పల్లీలు, 15 నుంచి 20 ఎండుమిర్చి తీసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న కప్పు నుంచి నేను తీసుకున్నానండి. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఎండుమిర్చికున్న పై తొడుము తీసేస్తే గింజలు దాంట్లో ఉండిపోయి మాడిపోతాయి, కాబట్టి అంతా వేగాక అప్పుడు తొడాలు తీసుకుంటే బాగుంటుంది. రాయలసీమలో పల్లీని చెనిక్కాయలు అంటారనమాట. అందుకే చెనిక్కాయల పచ్చడి, చెనిక్కాయల కారం అంటారు అక్కడ. ఇవన్నీ వేగాక ఒక ప్లేట్లో తీసుకుందాము. మనం అవి చల్లారి పెట్టాలన్నమాట. అదే కళాయిలో 6 మీడియం సైజ్ టమాటాలు తీసుకోవాలి. 4 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కోసి వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ నూనె యాడ్ చేసుకొని ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలండి. ఇవన్నీ కూడా ఇది లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఇవి వేగేలోపు మనం ఒక చిన్న గిన్నెలో చింతపండు తీసుకొని వేడి నీళ్ళు వేసుకుంటే తొందరగా నానుతుంది. ఇవి వేగాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ముందు టమాటాలని మనం దంచుకోవాలి. నా దగ్గర చిన్న రోల్ ఉంది కాబట్టి నేను దాంట్లో కొంచెం కొంచెం వేసుకొని దంచుకుంటున్నాను. ఇవన్నీ కూడా అడుగు మందంగా ఉన్న సమానంగా ఉన్న గిన్నెలో వేసుకోండి, ఎందుకంటే ఇందులో కూడా మనం దంచుకుంటాం కాబట్టి. టమాటాలు దంచుకున్నాక మనం నానబెట్టుకున్న చింతపండు వేసుకొని దంచుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసుకొని మనము మరీ మెత్తగా కాకుండా కచ్చాగా దంచుకోవాలండి. పచ్చడి తిన్నప్పుడు మనకి ఉల్లిపాయ ముక్కలు తగిలితేనే టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం వేయించుకున్న పల్లీలు, ఎండుమిర్చి కూడా మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ని అందులో కలుపుకోవాలి. శనక్కాయలు, ఎండుమిర్చి కూడా రోట్లోనే దంచుకుంటారండి. నాది చిన్న రోలు కాబట్టి నేను దంచట్లేదు, మిక్సీ పట్టుకున్నాను. మనం చింతపండు నానబెట్టుకున్న నీళ్ళు ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి. మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా కలుపుకోవాలండి మనము. ఈ టైంలో మనం టేస్ట్ చూసుకొని ఉప్పు యాడ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చెనిక్కాయల పచ్చడి రెడీ అయిపోయింది. దోశలో కానీ, ఇడ్లీలో కానీ, దేంట్లో అయినా చాలా బాగుంటుంది. తెల్లన్నంలోకి, పులగంలోకి, దేంట్లో అయినా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.